గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎలక్షన్లు వస్తున్నాయి అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఫేక్ ప్రచారాలతో మాత్రం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దామని శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. పోయినసారి ఆ! ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దానికి అంత అలవాటు పడలా కాబట్టి వీళ్ళు చేసే విష ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. ప్రజలు కూడా దాన్ని నమ్మేశారు. ఆ, కానీ ఇప్పుడు నిన్న 2 రోజులు చూస్తే మాత్రం రకరకాల ఫేక్ సర్వేలతో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంకో అడుగు అవును. ముందుకేసి ఏం చేశారంటే ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు నరేంద్ర మోడీ గారికి. అందులో హ్మ్. 118 నుంచి 124 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. హ్మ్. 55 సీట్లు దాదాపుగా కూటమికి వస్తాయి. సో గెలుపు వైఎస్ఆర్సీపీ అని చెప్పి నరేంద్ర మోడీ గారికి అర్థమైపోయింది. సో ఆయన ఇంకా హ్మ్. ప్రచారానికి కూడా ఆంధ్రప్రదేశ్కి రాను అన్నట్టు సంకేతాలు ఇచ్చారన్నట్టు ఒక్కదాన్ని చాలా హ్మ్. హడావుడిగా చాలా రకరకాల దీంట్లో తిప్పుతా ఉన్నారనమాట. సో ఏంటి సార్ అంటే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే వీళ్ళకి ఇచ్చిందని చెప్పి ఫేక్ ప్రచారం ఇంత దిగజారాల్సిన అవసరం అసలు వైఎస్ఆర్సీపీకి ఎందుకు వచ్చిందంటారు? దిగజారాల్సిన అవసరం ఉందా అనంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమే దిగజారుడు విధానం. ఓకే. కోడికత్తి అంశం తీసుకోండి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకోండి, నారాసుర రక్త చరిత్రని టైటిల్స్ కట్టనివ్వండి, ఏదైనా చేయనియండి. అంతా దిగజారుడు రాజకీయం. ఎవరు దాన్ని దేన్ని నమ్ముకొని వచ్చారో దాంతోనే పోతారనేది ఒక నానుడి ఉండనే ఉంది. వెనకటి నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. వెనకటికి ఒక కథ కూడా ఉండేది. ఒక ఉమ్, మంచి ఋషి, బ్రహ్మర్షి లాగా అయ్యే స్కోప్ ఉండే ఒక తపస్సు చేస్తుంటే దాన్ని చెడగొట్టడానికట ఆయన దగ్గరికి ఒక దొంగని పంపించి మంచి వజ్రాలు బొదిగిన అగదగా మెరుస్తున్న ఒక కత్తిని ఆయనకి, ఇదిగో స్వామి, ఇది మీ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని ఇచ్చాడు. ఉమ్, ఆ ఋషి కూడా దాన్ని భద్రంగా ఉందా లేదా అని రోజు చూస్తూ, ఒకవేళ మనం స్నానానికి వెళ్ళినప్పుడు అది ఎవరైనా దొంగలించుకుపోతారేమోనని వెంట పెట్టుకుని తీసుకెళ్ళటం మొదలు పెట్టాడు. ఎందుకంటే దాని విలువ ఎంత ఉంది అని వాడు చెప్పెళ్ళాడు కాబట్టి. దాన్ని మోయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి అసలు లోపల ఎలా ఉంటుంది అని ఓపెన్ చేసి చూద్దామని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే అసలు కత్తి అద్భుతంగా మెరిసిపోతుంటే, ఇది కత్తి అంటున్నారు కదా, ఎంత బాగా తెగుతుందో చూద్దామని ఒక చిన్న ఒక లత అంటారు చూసారా, తీగ. ఉమ్, ఆ తీగను అలా కొట్టగానే సునాయాసంగా తెగిపోయిందిట. ఒరే, దీన్ని ఎలా తెగిపోయిందని అంటే ఈ చెట్టు అయితే ఎలా ఉంటుందని ఒక చిన్న చెట్టును కొట్టాడు, అది తెగిపోయింది. ఆ తరువాత చూస్తే 2 దెబ్బల్లో పెద్ద వటవృక్షమే నేల కూలిపోయింది. ఇది చెట్లనే ఇలాగ చేస్తుందా లేదా జంతువులను కూడా చేస్తుందా అని చిన్న చిన్న జంతువులను కూడా నరకటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత అతను గజ దొంగ అయిపోయాడు. అది పరిస్థితి అలా ఉంటుంది. ఏదైనా అవసరం లేనిది తెచ్చి మీద పెట్టుకుంటే గనుక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనేది వాళ్ళు తెలుసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని కత్తిలాగా వాడుకోవాల్సిన దాన్ని పెద్ద సుత్తి చేసేసి అందరి నెత్తిన పెంట పెంట పులవటం మొదలు పెడితే తిరిగి అదే పెంట వాళ్ళకి పులుగుతున్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ సర్వే చేసి నరేంద్ర మోడీకి ఇచ్చింది అని అంటే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అందరి బదిలీలు జరిగేవా? ఎక్కడివక్కడే ఆగిపోయాయి. బీజేపీ కూడా ఏదో ఒక విషయంలో చంద్రబాబు నాయుడు తోటి ఈ పార్టీకే గొడవ పెట్టుకొని, పురి పెట్టుకొని వాళ్ళు "అబ్బే! ఈ కూటమి అసలు సరిలేదు. మేము వీళ్ళతో కలవటం లేదు. మేము 175 విడిగా పోటీ చేస్తామని" అన్నా కూడా అనేస్తారు. అలాంటి వాళ్ళు బీజేపీ. ఆ విషయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఇదే ఇంటెలిజెన్స్ సర్వే గనక. కానీ ఇంటెలిజెన్స్ సర్వే ఇంతకు ముందు బోలెడన్ని సర్వేలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని మనం ఆహ్, క్యాష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి నార్త్‌లో సీట్లు తగ్గుతాయనే విషయం కూడా ఇంటెలిజెన్స్ సర్వే ద్వారా తెలిసింది. ఎస్పీ బలపడటం గాని, బీఎస్పీ అంతగా ప్రభావం చూపకపోయినా నితీష్ కుమార్ ఉన్నాడుగా, లాగటానికి వీలుగా ఉంటుందని, లేదు చంద్రబాబు నాయుడు లాంటి వాడిని కలుపుకుంటే రేపు ఇండియా కూటమిలో వైపుగా ఉన్న మమతా బెనర్జీని గాని, స్టాలిన్‌ని గాని లాగటానికి వీలుంటుంది. వాళ్ళతో మాట్లాడటానికి ఒక్క మనిషి కూడా లేడు మన దగ్గర అని చెప్పే కదా మరి చంద్రబాబు నాయుడుని వాళ్ళు కలుపుకుంది. లేకపోతే మా అమిత్ షా ఎన్ని సార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడుకి మా ద్వారాలు మూసేసామని. అలాంటిది మరి రెడ్ కార్పెట్ ఏసి ఆహ్వానించారు. అదేమంటే వీళ్ళు చెబుతారు చంద్రబాబు నాయుడే వాళ్ళ దగ్గరికెళ్ళి పడిగాపులు పడుతుంటే వాళ్ళు ఆదరించి లోపలికి తీసుకున్నారని. ఎవడినైనా మనం అలా పిలుస్తామా చెప్పండి? మనం ఎవడికైనా పడనోడు ఎవడన్నా ఉంటే వాడు మన ఇంటి ముందుకొచ్చినా కూడా మనం మనం వాడి మొహం చూడం గదా!
పోవాయా అంటాం. అలాంటి పరిస్థితులు ఉంటే వాళ్ళు పిలిచేందుకు ఆహ్వానించి లోపల పెట్టుకుంటారు. ఇదంతా కూడా ఏదో ఒక పేరుతోటి ఒక సర్వేని బయటకు వదలాలి, ప్రజల్లో విష ప్రచారం పుట్టించాలి. అర్రెర్రెర్రే ఈ టీడీపీ జనసేన కూటమి బీజేపీతో కలిసినా కూడా ఏం ఉపయోగం లేదంట అని చెప్పడానికి వాళ్ళకు ఒక బలం కావాలి. ఏదైనా సరే గోబెల్స్ ప్రచారంలో కూడా ఒక పేరు తీసుకొస్తారు. ఎలాగ చేస్తారు? ఒక ప్రచారం ఒక పుకారు పుట్టిస్తారు. దాన్ని ప్రచారం చేయాలి అంటే దానికి సరిపోయిన బయట ఉండే వస్తువులు వీటన్నిటిని సమకూరుస్తారనమాట. అది కూడా ఆ సమాచారాన్ని దానికి దగ్గరగా లింకప్ చేస్తారు. దాని ప్రచారం కూడా ఎలా చేస్తున్నారు అనుకున్నారు? ఈటీవీ ఫార్మాట్ లో ఈటీవీ వాడు ప్రెజెంట్ చేస్తున్నట్టు, బ్రేకింగ్ న్యూస్ ఈటీవీ వాడు ప్రెజెంట్ చేస్తున్నట్టు, ఏబీ అన్నాడు బ్రేకింగ్ న్యూస్ ప్రెజెంట్ చేస్తున్నట్టు. అంటే ఎల్లో మీడియా ఛానల్స్ లోనే వస్తే ప్రజలు నమ్మేస్తారు కదా అని చెప్పి దాంట్లో తెగ విరివిగా ఫార్మాట్ లో ప్రచారం చేస్తున్నారు అనమాట. అదే ఆ ఫార్మాట్ లో అట్నే ఈటీవీ ఏమిటి, ఏబిఎన్ ఏమిటి, టీవీ5 ఏమిటి, ఏవైనా వాడేస్తారు. ఇప్పుడు ఇదే టీవీలో మనం ఒకసారి చూసుకోండి, 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తు పోసిన వాళ్ళు అసలు కనీసం ఇది స్క్రోలింగ్ అన్నా వేస్తారా? బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అనుకుంటాడా అసలు? అందులో స్క్రోలింగ్ వచ్చింది, అందులో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, కూటమికి అసలు ఏం లేదంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలవబోతుందంట అని. కాకపోతే ఏంటంటే ఇదంతా ఓపెన్ గా బాహాటంగా తెలిసిపోతుంది వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఏం చేస్తున్నారు అనేది. కాకపోతే ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడే మన మైండ్ పనిచేయదు. పాత ఐడియాలు కొన్ని ఉంటాయి, ఆ ఐడియాలని తిప్పి తిప్పి మనం మళ్ళీ వేస్తుంటాం. మన మైండ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, అర్జెంట్ గా ఏదన్నా చెయ్యాలి, దీనికి ఇంతకు ముందు మనం ఏం పని చేస్తున్నామో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆ పని మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది 2019 ఎన్నికల ముందు ఈనాడులో కానీ, ఏబిఎన్ లో కానీ, టీవీ5 లో కానీ వచ్చిందంట అంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది. ఈ రోజుకి ఏబిఎన్ ని బ్యాన్ చేశారు. మాటకి ముందు రామోజీరావు మీద, మార్గదర్శి మీద కేసులు పెట్టి నానా హంగామా చేస్తా పెద్ద లాయర్ కోర్టు వేసుకుని ఉండవల్లి ఈ రోజు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి అక్కడ కూడా ఇంకేం లేదు, మార్గదర్శి మొత్తాన్ని నేను భూసేపించేశాను అని ప్రెస్ మీట్లు కూడా పెట్టి వచ్చాడు. ఇలాంటి ఇప్పుడు పరిస్థితుల్లో ఈటీవీ వాళ్ళు అసలు స్క్రోలింగ్ అన్నా వేస్తారు దాన్ని, అది కూడా ఆలోచన ఉండదన్నమాట. పాత ఆలోచనలు తీసి మళ్ళీ మన మైండ్ లో పెట్టి దాన్ని పదును పెట్టి వదిలితే అట్లుంటది అని. ఇంటెలిజెన్స్ సర్వే కనుక ఇలాగనే ఉంటే ఖచ్చితంగా ఇదే అయితే ఈ రోజుకి బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అట్టే అసలు వీళ్ళు అస్సలు ఏం పనిలేరు, వీళ్ళు మాకు ఇస్తామన్నది కూడా ఇవ్వటం లేదు. నరసాపురం టికెట్ దగ్గర రఘురామకృష్ణరాజు తోటి మాకు ఇచ్చేసిన టికెట్ లో ఇంకేంది వాళ్ళ గొడవ, రఘురామకృష్ణరాజు ఏంది ఎట్ట మాట్లాడుతున్నాడు, ఏంది వాళ్ళకి ఇచ్చేది, అసలు మేము 6 సీట్లకు ఒప్పుకుందే ఏదో వీళ్ళ మీద దయదలిచి ఒప్పుకున్నాం కానీ ఇప్పుడైతే మేము మొత్తం 25 పోటీ చేసేస్తామని. ఇప్పుడు వాళ్ళకు ఉన్న పరిస్థితి ప్రకారంగా ఏం చేసుకున్నారు, ఇటు టీడీపీ జనసేన కూటమి కడుతున్నారు, వీళ్ళు కొంత గెలిచే అవకాశం ఉంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్టుకుంటూ వాళ్ళకు వచ్చినాయి మొత్తం మనకు కన్ఫామ్. అంటే 25కి 25 సీట్లని కన్ఫామ్ చేసేసుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇలాంటి ఇంటెలిజెన్స్ సర్వే ఇచ్చారు అని చెబితే దాన్ని అసలు బయటకన్నా రాణిస్తాడు మోడీ? ఏదన్నా ఉన్నా కూడా తొక్కిలో వేస్తాడు కదా. అలాంటి వాటన్నిటిని ఫేక్ ఎంత ప్రచారం చేసినా అయిపోయింది, కొంతకాలానికి ఐడియాలన్నీ అయిపోతాయి. అందుకని పాతవి మళ్ళీ తిరిగి వేస్తా ఉంటారన్నమాట. అలాంటిదే ఇది కూడా, అంతకు మించి ఇంకేం ఉండదు ఇక్కడ. అదే ఏమైపోయిందంటే వీళ్ళు చేసే ఫేక్ ప్రచారాలని తిరిగి తిప్పి కొడటానికి కూడా ఒక సిస్టమ్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది అనమాట. ప్రతి దానికి పారా హుషారని చెప్పాల్సి వస్తుంది. లేకపోతే ఇలాంటి చెత్త న్యూస్లన్నింటిని కూడా మనం అనాలిసిస్ చేయడం అనేది నిజంగా అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.